సో హౌ అబౌట్ women eggs ఎన్ని ఉండొచ్చు? And every day some hundreds and thousands are dying every day from that puberty. Only one is releasing. Young girls smoking and drinking. Exactly. The impact, the negative impact on the eggs is permanent. సో వాట్ ఈస్ పర్ఫెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు ప్రెగ్నెంట్ అవ్వడానికి? సైంటిఫిక్గా మాట్లాడితే 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు. సో ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకోవచ్చు? See, we've had patients who came just for IVF. ఊరికే వచ్చి మాకు టైం లేదు, టైం వేస్ట్ చేయకండి, ఐవీఎఫ్తో సక్సెస్ రేట్ బాగుంది కదా, ఐవీఎఫ్ చేసేయండి అన్నారు. బట్ 90% ఆఫ్ అవర్ పేషెంట్స్ ఇన్ ఇండియా. సో మీరు చెప్పండి, ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి తేడా ఏమైనా ఉంటుందా లేదా సిమిలర్ గానే ఉంటారా? దట్స్ అ థాట్. ఏంటి అంటే ఐవీఎఫ్ ద్వారా వెళ్తే అబ్నార్మాలిటీ ఎక్కువ ఉంటుంది. కొంతమంది కపుల్స్, సెలబ్రిటీ కపుల్స్ ఎస్పెషలీ ఆల్మోస్ట్ 35-38 ఇయర్స్లో కూడా దే కన్సీవ్డ్ అండ్ దే హ్యాడ్ ప్రెగ్నెన్సీ. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐవీఎఫ్. ఐ మీన్ ఎలా అంటే చెప్తూ ఉంటారు కదా ఆఫ్టర్ 30 years. అబ్సల్యూట్లీ. సెక్షువల్ ఇంటిమసీ, సెక్షువల్ ఇంటర్కోర్స్, ఆర్ దే బోత్ సేమ్? No, they are very different, no? So does porn or masturbation affect sexual life? It is affecting relationships. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన పాడ్కాస్ట్లో కంప్లీట్గా మెన్ అండ్ ఉమెన్ హెల్త్ గురించి మనం మాట్లాడదాం. హెల్త్ అంటే మరి జనరల్ హెల్త్ అనుకునే రీప్రొడక్టివ్ హెల్త్ గురించి మాట్లాడదాం. సో ఐవీఎఫ్ అనేది బాగా పెరిగిపోతుంది. సో చాలామంది దీని గురించి మాట్లాడాలని కూడా అనుకోరు. సో కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఐవీఎఫ్, సరోగసీ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, సెక్షువల్ ఇంటిమసీ, సెక్షువల్ ఇంటర్కోర్స్, సో వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంతకు ముందు మీకు తెలియని టాపిక్స్ అన్ని ఏవైతే మీకు క్వశ్చన్స్ ఉన్నాయో సో వాటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ మన పాడ్కాస్ట్లో డాక్టర్ సువర్చల గారు ఉన్నారు. షీ ఈస్ జీవా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ అలాగే సీనియర్ ఎంబ్రియాలజిస్ట్, అలాగే ఐవీఎఫ్ ఎక్స్పర్ట్. తనతో మాట్లాడి మనకున్న ఈ కంప్లీట్లీ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి తెలుసుకుందాం. హలో మ్యామ్, హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ యూ. చాలా రోజుల నుండి అనుకుంటాను ఈ పాడ్కాస్ట్ చేయాలి అని. సో బేసికలీ జనాలకి ఐవీఎఫ్ గురించి కానివ్వండి, లేదంటే పిల్లలు లేకపోవడం అనేది ఒక పెద్ద బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఐవీఎఫ్ గురించి మాట్లాడాలన్నా, అంటే ఐవీఎఫ్కి వెళ్ళిన తర్వాత వాటి గురించి మాట్లాడాలన్నా కూడా చాలా హెసిటేట్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడని విషయాలు అన్నట్టుగా ఇంకా పీపుల్ వర్ ట్రీటింగ్ లైక్ దట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఐ షుడ్ ఆస్క్, పిల్లలు లేకపోవడం అనేది ఎంత ఇంపాక్ట్ చూపించేస్తుంది వాళ్ళ ఎమోషనల్ హెల్త్ మీద? సో మన ఇండియన్ సొసైటీ గురించి మాట్లాడితే పెళ్ళంగానే పీపుల్ ఎక్స్పెక్ట్ పిల్లలు పుట్టేసేయాలని. నాట్ జస్ట్ ద సొసైటీ, ఐ థింక్ వీఆర్ ఆల్సో వెరీ మెటర్నల్. ఈవెన్ ఇండియన్స్ యాజ్ సచ్ ఆల్సో వీ వాంట్ హ్యావ్ చిల్డ్రన్ ఫస్ట్. సొసైటీ ప్రెషర్ తీసేసిన ఐ థింక్ ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ చిల్డ్రన్ because it's our genetic thing, it's our culture, it's our tradition that పెద్దగయ్యామా, పెళ్ళయిందా, పిల్లలు and all that. So it's a phase in life, and when you don't have children, either you feel depressed on the whole that you don't having children, or the society also puts too much pressure on you. And by society I don't mean just your neighbors or your friends, your own parents, your own siblings. They'll be having children and you won't have children. Your parents make you take you on a guilt trip, or grandchildren unte baundedi valan choose veldam anukunnamu. So that guilt trip also kills these people. The couple that is not having a child does not enjoy it. And not just in villages and endukante we see patients from cities, we see patients from villages and all. Educated or uneducated doesn't matter, it's our mindset, the kind of family and all that. Someone who doesn't have a child is not invited to functions, is not invited to ceremonies even today. So that's one thing, because they don't value, not some term used, they are not lucky అని అంటారు ఒకటి. రెండోది, when they do go there, they are asking questions, isn't it? మీరు ఎప్పుడు ఇస్తున్నారు గుడ్ న్యూస్, మీరు ఎప్పుడు చెప్తున్నారు? సో that also puts pressure on the childless couple. But childlessness, if you look at it, it's good bad kada, two ways of looking at it. And that's what I tell patients who don't want to have IVF, or have had 3-4 IVF failures, or can't afford IVF, or don't want to use egg donation or sperm donation, and therefore they can't have children.
Two ways of looking at it. One is that you go for these other alternatives, egg donation, sperm donation and all that. The other is to not have children at all, no? Spend your money, you're making money now, spend your money, see the world, enjoy everything. Eventually kids go away. పిల్లలు చదువుకోవడానికి కూడా వెళ్ళిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ కాదు కదా, ఇంకా సింగిల్ కూడా అయిపోయినాయి. సో దే హ్యావ్ సో స్మాల్ ఫ్యామిలీస్ నౌ దట్ ద కిడ్స్ ఆర్ నాట్ దేర్ ఎనీవే టు టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. So what's the point, no? I feel it's not a negative way of looking at it, but you can look at it in any perspective, no? మీరు ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది. సో బేసికలీ పేరెంట్స్ ఎవరైతే కపుల్స్ ఉంటారో వాళ్ళకి ఓన్ గిల్ట్ కన్నా కూడా సొసైటీయల్ ప్రెషర్స్ ఎక్కువైపోయాయి, వాళ్ళు ఎక్కువ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. Actually ఆలోచిస్తే, and when we ask patients, why do you want to have children, I want to ask that every patient, especially first counseling, first consultation, it's mainly because of people. If people were not there, nobody wants to have a child. Oh, really? I think these infertile people, got it. naturally అయిపోయింది, but these infertility patients who come and because of the pressure and the burden, we ask them, ఇవన్నీ తీసేస్తే, nobody is pressurizing you, you still want to have children. It's just 3-4 years, or even if they've tried for 13 years, ఆ ప్రెషర్ లేకపోతే అండి, they want to stop, they want to quit trying, they are tired of trying. సో ఇప్పుడు వాళ్ళు అలా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇస్ ఇట్ ఓకే టు హ్యావ్ అ చైల్డ్? అంటే మళ్ళీ వాళ్ళు అంటే పక్కన వాళ్ళ కోసం వాళ్ళు పిల్లల్ని కన్నట్టు ఉంటుంది కదా, సో మరి ఆ బర్డన్ అంతా తీసుకుంటారా మరి పిల్లల్ని? డెఫినెట్లీ, బట్ వి గో విత్ ద ఫ్లో, నో? We have to go with the flow, but after that పిల్లల్ని కన్న తర్వాత ఆ స్ట్రెస్ కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగే ఉంటున్నారు. సో పిల్లల్ని కన్న తర్వాత ఏమైపోతుందంటే వాళ్ళని చూసుకోవాలనే స్ట్రెస్, వాళ్ళని సరిగా పెంచకపోవడం, ఇలాంటివన్నీ కూడా వస్తుంది. సో వాట్ డు యు థింక్? People don't think of that. So when I look at parents, when I look at a couple, when they come and they're desperate, ఒకలాగా ఉంటారు. 5-6 years later when they come for the second child, ఇంకోలాగా ఉంటారు. They're entirely different human beings. Okay. Isn't it? We change. Every day we change. 10 years later will be different. Exactly. So the desperation that we have today for a child is frustration later because school fees and all that. So the mentality changes. Exactly. Kabatti definitely societal pressure vallane these things come. But that's the phase of life, no? Every phase you want to have different things in life. Exactly. The children, comforts, home, car, so many things. So every phase has a life. So for us as Indians, the phase is to study, to earn, to get married, to have children, and so on and so forth. This is the phase. That's it. ఓకే. సో ఒకవేళ పిల్లల్ని కనాలి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక కపుల్ మీ దగ్గరకు వస్తే హౌ పేరెంట్స్ షుడ్ బి అని మీరు చెప్తారా వాళ్ళ కౌన్సిలింగ్లో? No, that's very personal. It's your upbringing, kada? Yeah. It's your upbringing. But when a couple comes, sometimes you get that vibration that they are not fit to be a couple or a parent. Clearly telustundi that he's going to be a very bad father, she's going to be a bad mother, she doesn't want to be a mother. Okay. తను తల్లి అవ్వాలని అనుకోవట్లేదు, బట్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ అండ్ ద హస్బెండ్ అండ్ ఆల్ సమ్టైమ్స్ షీ వాంట్. బట్ దిస్ ఇస్ యువర్ పర్సనల్ థింగ్, రైట్? Yeah. So I mean, I'm providing you a service. Actually, if you look at it, I'm providing you a service. It's a medical service. So I can't deny you that don't be parents, Ani. We definitely counsel that, change your relationships. They're not happy in the relationship. They're fighting with each other and they want to have children. And some have separated after 5-6 years. పిల్లల్ని కని IVF ద్వారా సెపరేట్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు, డివోర్సీస్ ఉన్నారు. ఇట్స్ వెరీ సాడ్. అంతా చేసుకొని పిల్లలకి పెయిన్ఫుల్ ముఖ్యంగా అంతా చేసుకొని దెన్ వై డిడ్ యూ వాంట్ చిల్డ్రన్ అట్ ఆల్? So we don't counsel, to answer your question, we don't counsel about how to be a good parent, because that's an entirely different counseling session, and it has to be done by different people. But it looks like వీళ్ళైతే పర్ఫెక్ట్ ఫిట్ కాదని అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది. We do counsel them throughout because it's called infertility counseling, and the frustration mostly comes from infertility. అండి, పిల్లలు లేరు కదా, ఆ బాధతో, ఆ ఫ్రస్ట్రేషన్ తో ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ మెనీ జస్ట్ పిల్లల కన్నా బాగా అయిపోతారు. ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు చాలా మందికి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు? ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇందులో? అంటే there are medical, if you divide them, medical, psychological, lifestyle, so many issues are there. If you look at medical, again 2 types, male and female kada. Female, if you look at it, maybe she's PCOS, maybe endometriosis or blocked tubes, or hormones are not good.
all those clinical things are there. Her uterus is not good. Male again, sperms are not good, definitely. He has sexual problems, which could be erectile dysfunction, which could be retrograde ejaculation. I'll talk about them if you want to. All these issues are there. But the most important, to answer your question, because these were already there, right? Medical way, ఎప్పటికీ ఉన్నాయి. Why has it increased is your lifestyle. You look at it closely and you talk to a couple, మీకు తెలుస్తుంది that ఇప్పుడు పొద్దున్న పని చేస్తుంటాడు, the wife is working in the night, and they don't have time to have a relationship. They don't have time to meet at that fertile window gap where they can have intercourse and increase their chance of pregnancy. It's very, very, వింటుంటేనే ఒక సినిమాలా ఉంటుంది, hilarious story that I work in the morning, he works in the night. I had a couple that pulled out their schedule and wanted IVF because they could not be together, living under the same roof. So ala kuda untai. And then your lifestyle, like I said, so if you're smoking, if you're drinking, I mean, everywhere you go you see these young girls smoking and drinking. The impact, the negative impact on the eggs is permanent. ఇప్పుడు స్మోక్ చేసిన సిగరెట్ విచ్ డ్యామేజెస్ అన్ ఎగ్ కెన్ నెవర్ బి రెక్టిఫైడ్. దాంట్లో క్రోమోజోమ్స్ అలైన్మెంట్ పాడైపోతుంది, సో మళ్ళీ ఆ రియలైన్ అవ్వవు అవి. ఫర్ మెన్ ఇట్స్ వెరీ ఈజీ, దే స్మోక్, దే డ్రింక్, దే క్విట్, ఒక 4-5 months later everything is fine, you know. For women it's very, for women it's permanent damage. సో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ తీసుకుంటే ఏది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది women ని? Smoking. So the nicotine, what it does, so to understand it technical గా చెప్పాలంటే eggs లోపల chromosomes ఉంటాయి అంతే కదా, what you are going to give to your child, and what the child will get from the father, your husband or your partner will bring through the sperm. So the chromosomes inside an egg are standing ankondi, all right, they're standing in a line, one line, and when the smoke comes, no, imagine one is being knocked off, ఒకటి పడిపోతుంది, ఒకటి డూప్లికేట్ అయిపోతుంది, రెండు అయిపోతుంది, ఒకటి. సో ఇమాజిన్ దే ఆర్ నాట్ ఇన్ అ లైన్ ఎనీమోర్. కొందరు ఉన్నారు, కొందరు లేరు. సో ద వన్స్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ హ్యాడ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ లైక్ 2 eyes, 2 hands. One fellow said, I will bring 2 hands, and when that chromosome is not there, 2 hands won't be there, 2 eyes won't be there. So these are abnormalities. So this alignment of chromosomes in a woman's egg, if it is misaligned, if it is gone, if these chromosomes fall off, they can never stand back up. They can never be aligned. They're permanent damages. So smoke, drink, but eventually in life when you've had children. So ee permanent damage anedi younger age lo aitundi kada ee madhya. People think, okay, I'm drinking, I'll smoke now, when I get married I'll quit, but see the damage meer already chesesar mee eggs ki damage. For men it's temporary. Unfortunately, what happens, fortunately or unfortunately, since we are women it's unfortunate, whichever way you look at it, they are born with cells that keep making sperms. So there are millions, and ఈ sperms ఈ మదర్ షిప్ అనుకోండి, మదర్ షిప్ నుంచి ఈ రాకెట్స్ వెళ్తూనే ఉంటాయి, that becomes sperms. So the mother ships are many, mother ship came avadu, and the sperms keep being produced. So till 70s also. Kabatti men ki the effect also is temporary. So if they quit in 6-7 months, everything comes back. Actually 3 months, but if you've smoked forever and you've 2 packs a day or whatever, then koncham time padutundi. For alcohol also, but genetically there is no damage. So how about women eggs enni undachu? So when a girl is in her mother's womb, stomach or uterus, she has 6 million eggs, all right. But when she's born, she's left with only 3 million. All right. When she reaches puberty, ante periods start avutuni, so around 11-13 kada, appudu she's left with only 6 lakhs. All right. And every day some hundreds and thousands are dying every day from that puberty. And only one is releasing. Every period only one is releasing, but every day thousands and thousands are dying, and by the time she reaches late 40s or early 50s or later, nothing is left. So that's menopause. So till you're having your periods, one egg is released, but every day you're losing eggs. So by the time you are you finish your periods, you're left with no eggs at all. So it's not a continuous supply. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా కపుల్
సో వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు ఆర్ దే ఫర్టైల్ ఆర్ ఇన్ఫర్టైల్ అని చెక్ చేసినప్పుడు ఇద్దరు ఫర్టైలే, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అని మీకు అనిపించినప్పుడు మీరు వాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఏం సజెస్ట్ చేస్తారు? సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. 40% ఇస్ బికాస్ ఆఫ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్. అంటే 100 మంది వచ్చారంటే వెన్ వీ లుక్ అట్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, 40% పీపుల్కి ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, 40కి మేల్, and 20 have unexplained infertility. Unexplained అంటే to your eye, to your knowledge, unexplained, isn't it? Science has gone only till there. So ట్యూబ్స్ బాగున్నాయి, యూట్రస్ బాగుంది, ఓవులేషన్ బాగుంది, అంత బాగుంది, అండ్ మెన్ ఆల్సో హస్బెండ్లో కూడా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి దట్ వీవ్ నాట్ డిస్కవర్డ్ యట్. ఈ మధ్యనే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని వచ్చింది. అంటే స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ ఉంటుంది, అది స్మోకింగ్ వల్ల, ఏజ్ వల్ల, ఆర్ ఈ ఫార్మర్స్ ఉంటారే వాళ్ళ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, ఈ బేకర్స్ ఉంటారే హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, షెఫ్స్ ఉంటారు, ఈ గోల్డ్ స్మిత్స్ ఉంటారు, షాప్ కీపర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకి హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ. వీళ్ళకి ద డిఎన్ఏ ఇన్సైడ్ ద స్పర్మ్ ఇస్ డ్యామేజ్డ్. సో దీస్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి, ఇంకెన్ని ఉండొచ్చు, యూనో. సో దీస్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ బికాస్ వీ డోంట్ నో ద కాజ్. Whatever we know, we have analyzed, and that's not the cause, but there could be something. So మనం మాట్లాడినప్పుడు కూడా we analyze them based on the investigations that we know. అన్నీ చేశాక, అన్ని రిపోర్ట్స్ ఉన్న తర్వాతనే we talk to them, and the best way is that they're like a canvas, we can do anything with them. So we start with just giving them some tablets for అండం పెరగడానికి, విడుదలవ్వడానికి, and to have intercourse at the right time, or to do IUI, intrauterine insemination, where అండం పెంచిన తర్వాత అది విడుదలైనప్పుడు హస్బెండ్ కణాలు తీసుకుని గర్భసంచిలోకి వేస్తారు. సో అది వర్కౌట్ అవ్వకపోతే IVF. సో విత్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యూ హ్యావ్ ద ఫ్రీడమ్, ఇది చేద్దాం లేదా అది చేద్దామా. సో బికాస్ యూ కెన్ డూ ఎనీథింగ్. అఫ్ కోర్స్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ద ఉమెన్స్ ఏజ్. వైఫ్ ఏజ్ 30 కన్నా తక్కువ ఉంటే ఇవన్నీ చేయొచ్చు, 35 కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు. యూ కెన్ డూ 3-4 IUI cycles and then go on for IVF. ఓకే, సో వాట్ ఈస్ పర్ఫెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు ప్రెగ్నెంట్ అవ్వడానికి? It depends on you కదా. Everybody is different. Okay. There is no perfect age, but if you look at it clinically, scientific గా మాట్లాడితే 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు the eggs are of good quality. 35 తర్వాత the deterioration అంటే the harmful effects of the chromosome చెప్పాను కదా, అవి rapid గా అవుతాయి. So you decide which is the right age. Some people want to finish before 30, some people want to do one before 30, one after 30, some people want to do in 40s. సో ఇట్ డిపెండ్స్. ఎస్, సో ట్రూ. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు 25, 23, 25 ఈ ఏజ్ చాలా ప్రాపర్ ఏజ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు దిస్ ఇస్ ద రైట్ ఏజ్ అని. సో వెన్ ఇట్ ఈస్ రైట్ ఏజ్, కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి కూడా అదే రైట్ ఏజ్ కూడా. సో అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, అసలు కెరియర్ని బిల్డ్ చేసుకోవాలా లేదా ఇలా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలా, అసలు ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాట్ డూ యూ సజెస్ట్? I'm an old timer, so I mean old school as in because you're studying this, right? You know clinically what's going to happen to you. But I'm also of the opinion that you should do what you want to do. Don't be compelled to have children. I'm also because I've worked all the time, and I've seen the financial freedom that you have when you're working, and the status that you get when you're working and independent and all that is remarkable as a woman. Okay, having said that, if you have children early, also there is a lot of freedom. I'm just sharing my personal thing. I'm not going to say this is right, that is wrong. Even when a couple comes and asks me, I do not impose. So if you share what you've seen, what you've gone through, then maybe somebody might want to do what's right for them. Kada paristhiti. Suppose there is a girl who's an orphan, amma nana ever leru, she has to take care of her children and she's working, she wants to come and ask me, I'll say work, take care of yourself first, settle down in it. But if you're comfortable and all, then I'll say no, have a child, isn't it? It's your circumstances that should make you decide what you want to do. Kabatti mundu పిల్లలు కనేస్తే లాభం ఏంటంటే అది కూడా ఒక లాభం, బికాస్ యూఆర్ యంగ్, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఆల్ దట్, అండ్ మళ్ళీ కెరియర్లోకి వెళ్ళిపోవచ్చు. వాట్ ఐ డిడ్ వాస్ is my experience. I finished my kids, got back into my career. There was nothing to stop me then. But otherwise, if you keep taking breaks or
early 30s lo if you take a break, you are at the stage where you're just settling. It's a good stage. You have to put in a lot of hard work. You take a maternity break, then you can't come back. You must have seen so many people. వాళ్ళు ఏంటంటే బ్రేక్ తీసుకున్నందుకు ఒక గ్యాప్ వచ్చేసి దే ఆర్ జూనియర్స్ టు జూనియర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వాళ్ళు సీనియర్ మేనేజర్స్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఫ్రెషర్స్ చేస్తున్నారు. I have so many friends who've done that and they regret it. So it's very sad because వాళ్ళు తొందరగా అనలేదు. నేను I did the opposite. So it depends on you, your circumstances, what you think is right. Finish kids early. They grow up. Whether you take care of them or you work, they will grow up. Okay. It's your upbringing, no? So adi cheskunta you can work also. సో చాలా మంది పిల్లలు పుట్టట్లేదు అని బాధపడే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్కి వెళ్తున్నారు. సో మేబీ కొంచెం అవేర్నెస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఐవీఎఫ్ సెంటర్స్ కూడా బాగా పెరిగిపోయాయి. సో మీరు చెప్పండి, వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఐవీఎఫ్ ఈజ్? దర్ ఆర్ మెనీ మిస్కన్సెప్షన్స్. సో వాళ్ళకి క్లారిఫై చేయడానికి ఈవెన్ దో తెలిసినా కూడా, సో వ్యూవర్స్ కోసం ఇంకొకసారి. It's very interesting if you go back into the history of IVF. It's very beautiful because I worked with people who did the first IVF in nice. UK. It was very interesting అండి. వాళ్ళు ఏం చేశారంటే when the first baby was planned, it was for a woman who gave her eggs, and the clinician and the embryologist what they did was వాళ్ళు ఈ పెట్రీ డిష్ లో ఈ టెస్ట్ ట్యూబ్ లో ఈ బేబీని బేబీ కాదు సెల్స్ ని ఎగ్ ని స్పర్మ్స్ ని కలిపి పెట్టారు టెస్ట్ ట్యూబ్. సో అందుకని టెస్ట్ ట్యూబ్ బేబీ అని పేరు వచ్చింది. వీళ్ళు ఈ బేబీని ఈ ఎంబ్రియోని ఇంక్యుబేటర్ లో పెట్టి కల్చర్ చేస్తున్నప్పుడు బయట రైట్స్ అయినాయి యూకేలో. రైట్స్ అంటే రాలేయడము, మంటలు వేసారంట అవన్నీ, బికాస్ దే వాంటెడ్ టు కిల్ దెమ్. చర్చ్ పీపుల్ అండ్ ఆల్ సెట్ మీరు దయ్యాల పని చేస్తున్నారు, వాట్ ఆర్ యూ మేకింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అని. ద నర్స్ దట్ వర్క్ దేర్, ద డాక్టర్స్ దట్ వర్క్ దేర్ షేర్డ్ ఆల్ దిస్ విత్ us. So when the baby was put back in and the baby was born, they saw it was a normal baby. All right, and since then it has traveled a lot, isn't it? All over the world it's there. Millions of babies have been born. And when 20 years back manaki technology ledhu, it's a technology. When 20 years back we didn't have this technology, now the technology is there. So what exactly is IVF? Is in vitro fertilization. If you break it down, in vitro ante glass lo chesi, vitro is glass. సో గ్లాస్ లో చేసిన ఫర్టిలైజేషన్, ఫలదీకరణం. సో ముందు టెస్ట్ ట్యూబ్స్ లో చేసేవాళ్ళు. ఆ డిషెస్ లేవు. డిషెస్ అంటే పెట్రీ డిష్, మనం కాలేజ్ లో వాడామే పెట్రీ డిష్ అలాంటిది. బట్ ఇస్ హైలీ స్పెషలైజ్డ్ పెట్రీ డిష్. దే ఆర్ స్టెరైల్, దే ఆర్ టెస్టెడ్ ఇఫ్ దే కెన్ ఎంబ్రియోని చంపేస్తాయా టెస్ట్ చేస్తారు. టెస్ట్ అంటే మళ్ళీ మన మీద కాదు, ఈ మౌస్ ఎంబ్రియోస్, ఈ ఆవు ఎంబ్రియోస్, వీట్ ఎంబ్రియోస్ మీద టెస్ట్ చేసి ఇఫ్ దే సర్వైవ్ దెన్ వాటిని మనకి రిలీజ్ చేస్తారు. సో దీస్ ఆర్ నాట్ రెగ్యులర్ థింగ్స్ దట్ వీఆర్ యూజింగ్, దే ఆర్ ఆల్ ఎంబ్రియో గ్రేడెడ్. చక్కగా టెస్ట్ చేసి మనకి హ్యూమన్ యూస్ కి అలౌ చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లో మీకు మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అని చెప్పాను కదా. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్. ఎవ్రీ మంత్ సమ్ ఆర్ సెలెక్టెడ్. సో ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లో ఈ నెలలో సెలెక్ట్ అయిన ఎగ్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా పెంచి బయటికి తీయడం జరుగుతుంది. బయటికి తీయడం అంటే ఎనస్థీసియా ఇచ్చి వెరీ థిన్ నీడిల్ గోస్ ఇన్ టు ద ఓవరీస్. అండ్ సో ఇట్స్ నాట్ వెరీ ఇన్వేజివ్. దెర్ ఇస్ నో మళ్ళీ మొత్తం పొట్ట కట్ చేసి సూచర్స్ వేసి 4-5 days అడ్మిట్ చేసి, ఇట్ ఈస్ అ ప్రిక్ ఇన్ యువర్ బాడీ. సో పెయిన్ అయితే ఉంటుందండి, బట్ ఇట్స్ షార్ట్ లివ్డ్. మీరు పొద్దున్న చేయించుకుంటే సాయంత్రం కల్లా పెయిన్ ఉండదు. అండ్ అనెస్థీసియా ఇచ్చి చేస్తారు. సో మీరేమి మేల్కొనలేరు ఇండియాలో. ద అడ్వాంటేజెస్ అబ్రాడ్ లైక్ వేర్ ఐ వర్క్డ్, నీడిల్ పొడిచేసి ఓవరీ నుంచి దే యూస్ టు సక్ ద ఎగ్. మనం వేర్ సో లక్కీ, రైట్? సో వి అనెస్థటైజ్ ఆ పేషెంట్స్. ఒక 1/2 గంట 20 నిమిషాల ప్రొసీజర్లో ఈ ఎగ్స్ బయటికి తీసి అదే రోజు మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి, చాలా మంది అంటారు ఫ్రిడ్జ్ లో పెట్టండి రేపు వాడండి, మా ఆయన ఈ రోజు ఇవ్వలేకపోతున్నారు స్పర్మ్స్. అలా ఉండదు. ఇలా ఇవి కోడి ఎగ్స్ లాగా కాదు, హ్యూమన్ ఎగ్స్ హ్యావ్ టు బి యూజ్డ్. ఇప్పుడు 12 o'clock ఇచ్చారంటే 4 లోపల అవి హస్బెండ్ స్పర్మ్స్ తో కలిపేయాలి. సో అది కలిపిన తర్వాత ఒక 4 to 5 days లెబారెటరీలో అబ్జర్వ్ చేస్తారు. లెబారెటరీలో ఊరికే పడేయరు, ఇన్క్యుబేటర్లో పెడతారు. ఈ ఇన్క్యుబేటర్ ఇస్ జస్ట్ లైక్ ద యూట్రస్, గర్భసంచి లాంటిది. అదే వాతావరణం అదంతా ఉంటుంది. సో అందులో కల్చర్ చేసి
తయారైన ఎంబ్రియోస్ని బాగున్నవి తిరిగి గర్భసంచిలోకి వేస్తే అకార్డింగ్ టు ఏజ్ అగైన్ సక్సెస్ రేట్ డిఫర్స్. మిగిలినవి కూడా ఉంటాయి, చాలా ఉంటాయి కదా, వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఐవీఎఫ్ ఇన్ అ నట్ షెల్. చాలా సింపుల్. వాట్ ఈస్ కాంప్లికేటెడ్ ఈస్ దట్ టైమ్. ఒక 10 days పాటు ఇంజెక్షన్స్ తీసుకోవాలి. దీస్ ఇంజెక్షన్స్ ఆర్ కొంచెం పెయిన్ఫుల్, యాజ్ ఇన్ మీ బ్రెయిన్ ఆల్రెడీ ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఒక ఎగ్ కోసం. మనం ఎక్కువ ఎగ్స్ పెంచుతున్నాం కదా, సో ఈ హార్మోన్స్ ఏవైతే ఇస్తున్నామో మనము డేంజరస్ ఏం కాదు, ఏమి స్టీరాయిడ్స్ కాదు, ఏమి నథింగ్ హార్మ్ఫుల్ టు యువర్ బాడీ, బట్ డోస్ ఎక్కువ కదా. సో ద సైడ్ ఎఫెక్ట్స్ కుడ్ బి లిటిల్ బిట్ ఆఫ్ బ్లోటింగ్, బ్యాక్ పెయిన్, హెడేక్, ఇరిటేషన్. All these things are there because when the egg is released, every woman has a different reaction. She's irritated, she's angry, back pain untundi. Everybody is different. Your mother, my mother, everybody had different reactions. So imagine now inta dosage ichinapudu inkoncham ekku untundi kada, but if we know why we are behaving like that, we can control it. Aa 10 రోజులు ఇంజెక్షన్స్ తర్వాత eggs తీయడం అనేది time consuming, especially if you're working. Then money, it's a little expensive. Like I said, why it is expensive? Actually adi adugudam anpinchindi because the products we use are highly sterile and very మామూలు సొల్యూషన్స్ కావు ఇవి. ఇమాజిన్ మీ గర్భసంచిలో ఉన్న ఫ్లూయిడ్ బయట దొరుకుతుందంటే ఇన్ అ బాటిల్. ఇమాజిన్ how beautifully they have made. They put some amino acids, essential, non-essential, proteins, albumin into AC. Whatever nutrition the baby is getting inside, they have created it outside in the right pH, in the right osmolarity, temperature, ఇవన్నీ ఆలోచించుకుంటూ చేశారు. So it is expensive. They make it in sterile laboratories, very small bottles. So that's why there is expensive. The laboratory is also high grade. It's a modular lab. Instruments చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. The gases that we use are very medical grade and expensive. సో అందుకనే ఎక్స్పెన్సివ్. కాబట్టి అందుకని పేషెంట్స్ ఈ ఎక్స్పెండిచర్ వల్ల, ఈ టైం వల్ల భయపడి తొందరగా రారు దీనికి. బట్ అదర్వైజ్ ఐవీఎఫ్ ఇస్ జస్ట్ అనదర్ టెక్నాలజీ. ఓకే, సో ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకోవచ్చు? లైక్ ఎనీ ఏజ్ టైం, ఐ మీన్ ఏజ్ ఉంటుందా, పర్టికులర్ ఏజ్ వరకు చేయించుకోవాలి అని ఐవీఎఫ్? వీవ్ హ్యాడ్ పేషెంట్స్ హూ కేమ్ జస్ట్ ఫర్ ఐవీఎఫ్. ఊరికే వచ్చి మాకు టైం లేదు, టైం వేస్ట్ చేయకండి, ఐవీఎఫ్తో సక్సెస్ రేట్ బాగుంది కదా, ఐవీఎఫ్ చేసేయండి అన్నారు. బట్ 90% ఆఫ్ అవర్ పేషెంట్స్ ఇన్ ఇండియా డోంట్ వాంట్ దాట్ బికాస్ భయపడతారు ఏంటో చేసేస్తున్నారని. ఏమీ చేయరు. ద లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఎవ్రీ ల్యాబ్ ఇస్ గుడ్. ల్యాబ్స్లో ఏంటంటే దెర్ ఆర్ రూల్స్ దట్ యువర్ ఎగ్స్ అండ్ యువర్ హస్బెండ్స్ ఆర్ పార్ట్నర్స్ స్పర్మ్సే కలపాలి అండ్ ఎంబ్రియో తయారు చేయాలి. ఎర్రర్స్ జరిగే అవకాశం ఉంటుందండి. బట్ దెర్ ఇస్ సో మచ్, లైక్ ఐ సెడ్, టెక్నాలజీ నౌ. విట్నెసింగ్ ఉంది, ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ ఉంది. దట్ ఇఫ్ ఐ టేక్ ద రాంగ్ petri dish with the wrong embryos, it beeps. The barcode doesn't allow me to open the dish. So అలాంటివి కూడా ఉన్నాయి. ఎర్రర్స్ జరిగాయి యూకేలో. I don't know if you heard, there was a center where a black baby was born to a white couple. They shut the shop because embryos white, black, blue ఉండవు కదా. So they put the baby, wrong embryos వేసారు. They had to, పెద్ద లీగల్ సూట్ అయింది 10-15 years బ్యాక్. సో ఎర్రర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ యూ నాట్ అటెంటివ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ విట్నెస్ అవుతుందండి, ప్రతిదీ విట్నెస్ అవుతుంది. అండ్ ఎర్రర్స్ ఇప్పుడు ఈ మధ్య అవ్వట్లేదు. దెర్ ఇస్ నో స్కోప్ ఫార్ మిస్కండక్ట్ ఆల్సో. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్. అండ్ యువర్ చిల్డ్రన్ విల్ బీ బార్న్ టు యూ ఇఫ్ యూ ట్రస్ట్ ద ప్రొసీజర్. సో చాలా మంది అంటూ ఉంటారు, లైక్ పీపుల్ ఆర్ స్టిల్, వాళ్ళకు ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఐవీఎఫ్ చేయడం ఏమైనా డిఫరెంట్గా ఉంటారా, లేదా నార్మల్ న్యాచురల్ బేబీని ట్రై చేయడం బెటర్ కదా. ఈ ఇయర్స్ కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉన్నా కూడా, సో దే వోంట్ గో ఫర్ ఐవీఎఫ్ అండ్ ఆల్, న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి తేడా ఏమైనా ఉంటుందా, లేదా సిమిలర్గానే ఉంటారా? సో hundreds and thousands of children మన మధ్యలోనే తిరుగుతున్నారు ఐవీఎఫ్ బేబీస్, అండ్ దే ఆర్ బ్రిలియంట్, దే ఆర్ నార్మల్, ఏమీ తేడా ఉండదు. అబ్నార్మాలిటీ గురించి మాట్లాడదాం కానీ, బికాస్ దట్స్ అ థాట్. ఏంటి అంటే ఐవీఎఫ్ ద్వారా వెళ్తే అబ్నార్మాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఫ్యాక్టర్స్ చూడండి, ఈ అమ్మాయిలు స్మాల్ పాపులేషన్ కంపేర్ టు ద లార్జ్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ కదా. ఇది నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే పాపులేషన్, ఇది ఇన్ఫర్టిలిటీ. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి అడ్వాన్స్ స్టేజ్ ఉంది, ఎండోమెట్రియోస్, పీసీఓఎస్ ఉంది, దే హ్యావ్ ఇష్యూస్ ఆల్రెడీ. ఇష్యూస్ లేకపోతే దే వుడ్ హావ్ బీన్ ఇన్ దిస్ పాపులేషన్ కదా. సో వీళ్ళకి ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. దీస్ ఇష్యూస్ కంట్రిబ్యూట్ టు ద అబ్నార్మాలిటీసే కానీ
ఐవీఎఫ్ వల్ల కాదు. సో ఎండోమెట్రియోసిస్ ఉంటే ద ఎగ్ ఇస్ కాంప్రమైజ్, అడ్వాన్స్ స్టేజ్ ఉంటే ఐ టోల్డ్ యూ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. దానివల్ల అబ్నార్మాలిటీస్ అవుతాయి కానీ ఐవీఎఫ్ వల్ల కాదు. బట్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటున్నాయి దట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల కొంచెం ADHD ఎక్కువ ఉండడం, ఏవి ప్రూవన్ లేదండి. స్టాటిస్టిక్స్ ఇంకా మెటానాలిసిస్ ఇంకా తీస్తున్నారు. సో ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మల్ ఉండరు, ఐవీఎఫ్ బేబీస్ డిఫరెంట్ ఉండరు, మామూలు పిల్లల్లాగానే ఉంటారు. ఓకే. సో ఇలా ఐవీఎఫ్లో చాలా టెక్నాలజీ వచ్చింది కదా, లైక్ ఫ్రీజ్ చేసే దగ్గర నుండి ఎంబ్రియోస్ని తయారు చేసి మళ్ళీ ఆ ఎంబ్రియోని యూట్రస్లో ప్లేస్ చేసేలాగా. సో ఈ ప్రాసెస్లో అబ్నార్మాలిటీస్ని చెక్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుందా? సో అబ్నార్మాలిటీస్ రకరకాలుగా ఉంటాయి. జెనెటిక్ డిసార్డర్స్ ఆర్ ఏజ్ వల్ల వచ్చే డిసార్డర్స్, ఆర్ చాలా ఐవీఎఫ్స్ ఫెయిల్ అయ్యాయి, చాలా ప్రొసీజర్స్ ఫెయిల్ అయ్యాయి, ఆర్ ప్రీవియస్ బేబీ వాజ్ అబ్నార్మల్, ఆర్ పుట్టకుండా చచ్చిపోయింది ఒక అబ్నార్మల్ చైల్డ్ అలాంటివి ఉన్నాయి అనుకోండి హిస్టరీ. అలాంటప్పుడు ఈ ఎంబ్రియో తయారు చేస్తాం కదా, దాన్ని టెస్ట్ చేయొచ్చు మనం. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాము. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టెస్ట్ వేర్ క్రోమోజోమ్స్ ఇన్సైడ్ దట్ ఎంబ్రియో ఇస్ టెస్టెడ్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చి అబ్నార్మాలిటీ ఉందనుకోండి, యూ హ్యావ్ టు అబార్ట్ దట్ చైల్డ్. సో దానికి ముందు ఈ టెక్నాలజీ వాడడం అనమాట. సో యూ ఆర్ అవాయిడింగ్ అన్ అబార్షన్ లేటర్. ఈ టెస్ట్లో ఏంటంటే ఒక చిన్న భాగం పంపిస్తే దాన్ని అనలైజ్ చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ అబ్నార్మల్. అబ్నార్మాలిటీస్ ఏమున్నాయి అన్నాను, ఈదర్ పర్టికులర్ డిసార్డర్ లైక్ సికిల్ సెల్ ఉంది, థాలసీమియా ఉంది, హంటింగ్టన్స్ ఉన్నాయి, ఆర్ మీ ఫ్యామిలీలోనే ఏదో నడుస్తుంది, యూనో ఫ్రమ్ జనరేషన్స్, యువర్ మామా పాస్ట్ అవే ఆర్ సంబడి, వీ కెన్ ఫైండ్ అవుట్ రైట్ ఆ పర్టికులర్ డిసార్డర్. ఆర్ యువర్ అడ్వాన్స్ స్టేజ్ అండ్ యూ వాంట్ టు నో ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ అబ్నార్మల్, అది కూడా కనుక్కోవచ్చు. సో to answer your question, yes, ఇప్పుడు టెక్నాలజీ is there to find out if there is any abnormality, but designer babies లేవు, because people are asking that also. సో అది కూడా అడగాలనుకున్నా. ఇప్పుడు ఐవీఎఫ్ అనగానే మన దగ్గర ఆప్షన్ ఉంది. సో నాకు వచ్చే బాబు కానీ పాప, నాకు బాబే కావాలి లేదా పాపే కావాలని ప్రిఫరెన్సెస్తో వచ్చే వాళ్ళు ఉంటారా? వచ్చే వాళ్ళు ఉంటారు. ఇట్స్ పాసిబుల్ ఆల్సో, నాట్ ఇన్ ఇండియా. Okay, right? It's possible. It's possible. Of course, it's possible. Okay. Because మనం ఏం బ్యాలెన్సింగ్ చేస్తున్నాము, మేల్ చైల్డ్ కోసం బ్యాలెన్సింగ్ చేస్తున్నాం కదా. ముగ్గురు అమ్మాయిలు, ఐ వాంట్ ఎ బాయ్ అని. అబ్రాడ్ ఇట్స్ ఉల్టా అండి, ఐ హావ్ 4 boys, ఐ వాంట్ ఎ గర్ల్ అని వస్తారు. ఓకే. సో యునో ద ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ ఇస్ ఆల్వేస్ రిక్వైర్డ్ కాదు, బట్ ఇట్స్ అ డిజైర్. బట్ ఇఫ్ యూ హ్యాడ్ 3 daughters, stop. It's not necessary to have a son. I mean, that's my belief. Exactly. But if you want to have, India is not the country, it doesn't allow. Okay. There is no sex selection. Option undi kani kudaradu. There is no inkontamandi option ante we are not even allowed to do the procedure, so don't even say there is an option. Option kuda ledu. నిజంగానే ఆప్షన్ కూడా లేదు. సో సెక్స్ సెలెక్షన్ ఇస్ నాట్ దేర్. అంటే ఇప్పుడు ఓకే సెక్స్ సెలెక్షన్ లేదు, వాట్ ఇఫ్ కవలలు కావాలి, 2 పిల్లలు కావాలి, ఒకటే కాదు, సో అలాంటప్పుడు దట్స్ అ గుడ్ ఆప్షన్. అలాంటప్పుడు ఒక ఎంబ్రియో కాకుండా 2-3 వేస్తాము. కానీ అది కూడా షూర్ షాట్ కాదు. ఇఫ్ బోత్ ద ఎంబ్రియోస్ ఆర్ గుడ్, ఇఫ్ ద ఎండోమెట్రియం ఇస్ గుడ్, గర్భసంచి కూడా బాగుండాలి, ఆల్ ద ఫ్యాక్టర్స్ హ్యావ్ టు బి రైట్ ఫర్ యూ టు హ్యావ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. బట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు కదా. ఇట్స్ అ థాట్ దట్ దెబ్బకి 2 అయిపోతారు, బట్ ఇట్స్ వెరీ హై రిస్క్. మెటర్నల్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, పిల్లలకి సరిగ్గా గ్రోత్ ఉండకపోవడము, 1 baby is larger, 1 baby is smaller, or mental development సరిగ్గా ఉండదు. సో I don't think people should wish for twins. సింగిల్ హెల్దీ చైల్డ్ అవ్వాలి ఐవీఎఫ్ ద్వారా అని కోరుకోవాలి. ఎస్పెషలీ షార్ట్ ఉన్నవాళ్ళు, థిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి మంచిది కాదు. అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు ట్విన్స్ మంచిది కాదు యాక్చువల్లీ. యూ షుడ్ హ్యావ్ అ సింగిల్ హెల్దీ చైల్డ్ ఈచ్ టైం. మన గర్భసంచి దానికే స్పేస్ ఉంది దాంట్లో. ఓకే. సో ఇందాక చెప్పినట్టుగా సో పాప బాబు అనే ఆప్షన్ లేదు కాబట్టి, సో నా బాబు కొంచెం తెల్లగా ఉండాలి, ఇంటెలిజెంట్ ఉండాలి, లేదంటే హైట్ అంటే మంచి ఫీచర్స్ ఉండే బాబు కావాలి, పాప కావాలి, అలా అడుగుతారా ఎవరైనా? అడుగుతారు, బట్ ఆల్ దీస్ థింగ్స్ కదా దే ఆర్ ఇన్ దేర్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్, నాట్ ఇన్ ఇండియా మనకి ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అదర్ దెన్ చైనా. ఐల్ టెల్ అబౌట్ చైనా, వేర్ దే కెన్ నౌ సెలెక్ట్ జీన్స్. Those experiments are going on. Sheep, dogs, ఇవన్నిటికీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. వేర్ 1 cow will give more milk. సో ఆ జీన్ ఐడెంటిఫై అయింది, ఆ జీన్ ఉన్నదే ఎంబ్రియోలో ఇస్తున్నారు. ఓకే, సో ద కౌ జనరేషన్స్ లో ఎక్కువ మిల్క్ వచ్చేటట్టు వస్తుంది. అలానే ఇన్ చైనా వెన్ వీ గో ఫర్ దీస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, దే ప్రెజెంట్, దే టాక్ దట్ దే హవ్ ఐడెంటిఫైడ్ ద జీన్ ఫర్ బ్లూ ఐస్ ఆర్ లాంగ్ హెయిర్ ఆర్ టాల్
features or broad shoulders also. So genes are being identified, but human rights and ethical rights don't allow in the world. ఓకే మన ఎక్కడైనా ఏ ల్యాబ్లో అయినా ఇట్స్ నాట్ అలౌడ్ టు సెలెక్ట్ దట్ జీన్ అండ్ హ్యావ్ ద డిజైనర్ బేబీ ఓకే ఎట్. ఇంకా ఫ్యూచర్లో రావచ్చు. మ్యామ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ అని. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఈజ్ ఇట్ నెసెసరీ? అలా ఫ్రీజ్ చేసుకోవడం నెసెసరీయా? నెసెసరీ కాదు, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీస్. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, యూర్ డూయింగ్ యువర్ పిహెచ్డి విచ్ విల్ టేక్ లాంగ్ టైమ్, ఆర్ యూఆర్ వర్కింగ్ and you don't want to have children yet, ఓకే get married and no have children yet. There are some goals in your life. Till I am 35 I don't want to do this ankunnar ankondi, then you can definitely freeze your eggs. It's a very good technology to use, ఓకే because now egg freezing is a very good has a very good survival rate. అంటే మనం ఎలా పెడతామో ఎగ్స్, మీరు 40 ఉన్నప్పుడు కూడా 30 years ఓల్డ్ అప్పుడు చేశారనుకోండి ఎగ్ ఫ్రీజింగ్, ఎగ్ ఏజ్ 30 years ఉంటుంది. సో అంటే డీజనరేట్ అవ్వడం అలాంటివి ఉండవు? అవ్వదు, బికాస్ సర్వైవల్ ఇస్ వెరీ గుడ్ నౌ. ఈ టెక్నాలజీ బాగా పాలిష్ అయింది, అక్యురసీ అనేది ఇప్పట్లోనే ఉంటుంది, చాలా బాగుంది. సో మీరు 30లో ఫ్రీజ్ చేశారండి, 40లో బేబీ అనుకుంటున్నారు, మీరు 40 years కానీ మీ ఎగ్స్ 30 years ఉంటాయి. అచ్చా. సో నేనేమన్నాను ఇందాక, 35 దాటుతుంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, కానీ మీరు 30లోనే ఫ్రీజ్ చేశారు కాబట్టి the quality will remain good. So it depends on your priorities. Some people ఇవన్నీ ఇలా ఉన్నంగా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తుంటారు, కీమోథెరపీ రేడియేషన్ తర్వాత ఎగ్స్ ఉండవు అసలు. సో అలాంటి వాళ్ళు ముందే ఫ్రీజ్ చేసుకొని కీమో రేడియేషన్ చేయించుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ ప్రయారిటీస్, మీరు దేనికి చేయించుకోవాలనుకుంటున్నారు అనేది ఆలోచించుకుంటే తప్పకుండా చేయొచ్చు. సమ్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ దేర్ who are openly talking about it, కదా. అండ్ ఇంకొక విషయం, రీసెంట్ టైమ్స్లో లైక్ దీపికా పడుకోనే, అలియా భట్ వీళ్ళందరూ కూడా సో ఆల్మోస్ట్ పిల్లల్ని కన్నారు. లైక్ కొంతమంది కపుల్స్, సెలబ్రిటీ కపుల్స్ ఎస్పెషలీ ఆల్మోస్ట్ 38 yearsలో కూడా దే కన్సీవ్డ్ అండ్ దే హ్యాడ్ ప్రెగ్నెన్సీ. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ IVF. ఐ మీన్ ఎలా అంటే చెప్తూ ఉంటారు కదా ఆఫ్టర్ 30 years. అంటే ఇప్పుడు అది కాంట్రవర్షియల్, వీ షుడ్ నాట్ ఈవెన్ స్పెక్యులేట్. ఓకే, ఇట్ కుడ్ బి న్యాచురల్ ఆల్సో. ఏముంది 38 కి కూడా లాట్ ఆఫ్ పీపుల్ అబ్సల్యూట్లీ ఓకే అండి, న్యాచురల్ గా కూడా వస్తుంది. డిపెండ్స్ ఆన్ పీపుల్, డిపెండ్స్ ఆన్ దేర్ మెడికల్ క్లినికల్ కండిషన్స్. మేబీ దే డిడ్ హ్యావ్, అండ్ సీ దీస్ విమెన్ దట్ యూర్ టాకింగ్ అబౌట్, దే హ్యావ్ గుడ్ ఫిట్నెస్ రెజీమ్స్. సో డోంట్ డిస్కౌంట్ ఇట్. మేబీ ఇట్స్ నాట్ సరోగేసీ, మేబీ వాళ్ళే కన్నారు, బట్ వాళ్ళ ఫిట్నెస్ రెజీమ్స్, వాళ్ళ డైటీషియన్స్, వాళ్ళ న్యూట్రిషన్స్ ఎంత బాగుంటారంటే క్విక్లీ వాళ్ళ షేప్ లోకి వచ్చేటట్టు వాళ్ళ డయట్ ఫిట్నెస్ చూసుకుంటారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇంకా సరోగేసీ చేయించుకున్నారంటే ఇట్స్ దేర్ విష్. I don't think we should even talk about it. But if they did have their own children, which is a possibility, shape లో రావడానికి కూడా వాళ్ళకి they have the right kind of people around them. ఓకే, సో సరోగసీ అన్నారు కాబట్టి, సో IVF is different, సరోగసీ is different. IVF లో సరోగసీ ఇస్ a భాగం. చెప్తాను. IVF చేసామా, ఎగ్స్ బయటికి తీసాం, ఎంబ్రియోస్ తయారు చేసాం, కానీ తిరిగి పేషెంట్ లోకి వేయడానికి తన గర్భసంచి బాగాలేదు, అందులో ఎంబ్రియోస్ వేసినా అతకట్లేదు, ఆర్ ప్రీవియస్ ఫెయిలియర్స్ అయినాయి, సమ్ క్లినికల్ కండిషన్ షీ హాస్. అలాంటప్పుడు ఎంబ్రియోస్ బాగున్నాయి, అమ్మాయి యంగే, అప్పుడు ఏం చేస్తామంటే సరోగేట్ ని చూస్తాం. ఇవన్నీ లీగల్ అండి, లీగల్ ఎథికల్ గా మనకి లాస్ ప్రకారమే చేస్తున్న ప్రొసీజర్స్. ఈ సరోగేసీలో ఏం చేస్తున్నామంటే ఈ తయారైన ఎంబ్రియో సరోగేట్లో వేస్తున్నాం అమ్మాయిలోకి. ఈవిడ ఏజ్ తక్కువ ఉంటుంది, ఆల్రెడీ పిల్లలు ఉంటారు, చట్టపరంగా అన్ని we get them through yeah, they definitely come volunteering, బట్ ఏంటంటే వీళ్ళు దే కమ్ త్రూ బ్యాంక్ లాగా అనుకోండి, ART బ్యాంక్ లాగా. ఎగ్స్ ఇచ్చిన వాళ్ళు, స్పర్మ్స్ ఇచ్చిన వాళ్ళు, సరోగేట్స్ కూడా అంతే. దే హ్యావ్ టు ఆల్ట్రూయిస్టిక్ రీజన్, అంటే దే హ్యావ్ టు డూ ఇట్ ఫర్ నో ఫైనాన్షియల్ గెయిన్, బట్ ద కపుల్ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ హర్. అంటే తను 9 months మోసినప్పుడు తను ఇన్సూరెన్స్ ఇప్పిస్తారు, మెడికల్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తారు, దే టేక్ కేర్ ఆఫ్ హర్. పోస్ట్ ప్రెగ్నెన్సీ దే టేక్ కేర్ ఆఫ్ హర్, ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్. సో తిను ఏం చేస్తుందంటే, షీఈస్ మ్యారీడ్, షీ డజంట్ హ్యావ్ దోస్ లీగల్ కాంప్లికేషన్స్. ఆ ఎంబ్రియో ఎంచుకున్న తర్వాత 9 months మోసి కన్న తర్వాత ఈ పేరెంట్స్కి ఇచ్చేసి షీఈస్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, ఇప్పుడు సరోగేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తారా ఎవరైతే పేరెంట్స్? తెలుస్తారండి, తెలుస్తారు. సో అలా చెప్పకుండా దాచే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? లేదు, అవసరం లేదు, బికాస్ దీస్ పీపుల్ షుడ్ ఆల్సో నో ఎవరని, షీ షుడ్ ఆల్సో నో ఎవరని. సో ఎవరైతే కపుల్ ఉంటారో వాళ్ళని
కమిషనింగ్ కపుల్స్ అంటారు. సరోగేట్ అంటారు. కనిన తర్వాత ఈ సరోగేట్ కమిషనింగ్ కపుల్కి ఆ బేబీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఐవీఎఫ్లో పిల్లలు పుడతారు కదా, సో వాళ్ళు నార్మల్ పిల్లల కంటే ఎక్కువ టాలెంటెడ్ ఉంటారు అని చెప్పి వినడం జరిగింది. ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఇట్స్ ఎ ట్రూ? స్టాటిస్టికలీ ADHD అంటే అటెన్షన్ డిసార్డర్ ఎక్కువ ఉందంటారు. దే ఆర్ అటెన్షన్, అది కూడా ప్లస్ దే ఆర్ బ్రిలియంట్ అని అంటారు. బట్ అంతా వీ డోంట్ హ్యావ్ ద డేటా ఎట్. సో మెటా అనాలిసిస్ అవన్నీ చూస్తున్నారు. అండ్ ఈ తెలివి అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఆర్ట్? ఈజ్ ఇట్ మార్క్స్? Is it good in racing? We don't know. So all that has to be analyzed. Motor skills చూస్తుంటే they are equal to the normal children. ఓకే. సో కంప్లీట్లీ అక్యురసీ గురించి చూసుకుంటే ఐవీఎఫ్లో అక్యురసీ ఏ విధంగా ఉంటుంది? యూ మీన్ సక్సెస్ రేట్? సక్సెస్ రేట్ ఏజ్ ప్రకారం ఉంటుంది. సో మనము IVF సక్సెస్ చెప్పదలుచుకుంటే 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో 40-50% సక్సెస్ రేట్ ఉంటుంది. 30 నుంచి 35 దాకా దట్ సక్సెస్ రేట్ కమ్స్ డౌన్ టు 30-40%. దెన్ 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ద సక్సెస్ రేట్ ఇస్ 20-25%. సో చూసారా, ఏజ్ కొద్దీ సక్సెస్ రేట్ కూడా తక్కువ ప్రామిస్ చేసుకుంటూ పోతాం. బట్ డెఫినెట్లీ ఇఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ గుడ్, she's had a good lifestyle, good number of eggs and all, success rate కూడా బాగుంటుంది. ఓకే. సో ఇట్స్ అబౌట్ ఐవీఎఫ్. కమింగ్ టు మెంటల్ హెల్త్ ఆఫ్ కపుల్స్, సో ఎలా ఉంటుంది? సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, సో హౌ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ షుడ్ బి ఆఫ్ IVF couples you're talking about? ఇన్ జనరల్ గా కూడా చెప్పండి. IVF అండి, so they did a very interesting analysis in Europe where they saw ki IVF చేయించుకున్నాక ఫెయిలియర్ అయిపోతుంది కదా, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. They analyzed the pain and they said that it equal to the pain of losing a loved one. ఎవరైనా లవ్డ్ పీపుల్ చచ్చిపోయినప్పుడు, బికాస్ దట్ అన్ఎక్స్పెక్టెడ్నెస్, అరే నా బేబీ నేను లోపల వేయించుకున్నాను అయినా పాజిటివ్ అవ్వలేదే, అందుకనే దే గెట్ వెరీ వెరీ డిప్రెస్డ్. సో దీస్ పీపుల్ IVF చేయించుకున్నా చేయించుకోకపోయినా దే ఆర్ వెరీ డిప్రెస్డ్, దే ఆర్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, దే ఆర్ వెరీ సాడ్. బికాజ్ లైక్ ఐ సెడ్, సొసైటల్ ప్రెషర్ ఉంది వాళ్ళకి, వాళ్ళ ప్రెషర్ కూడా ఉంది, అరే అందరికి అయిపోతున్నారు నాకు అవ్వట్లేదు అనే ప్రెషర్ ఉంది. సో అదొక పెద్ద ఫ్యాక్టర్. మూడోది ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ దే థింక్ ఛాన్స్ లేదు. అండ్ ఒక IVF ఫెయిలియర్ అయిందంటే దే థింక్ అసలు IVF కూడా పని చేయలేదు నాకు, ఇంకా నేను దేనికి పనికిరాను. బట్ యాక్చువల్లీ ద ఫ్యాక్ట్స్ ఆర్ ఉల్టా. మీరు ఫ్యాక్ట్స్ ఏంటో కనుక్కొని IVFలోకి దిగండి. ఇట్ ఈస్ డిప్రెసింగ్ డెఫినెట్లీ వెన్ యూఆర్ ఎస్పెషలీ ట్రైంగ్ ఫర్ చిల్డ్రన్. అప్పుడు దాకా మనం వద్దనుకుంటాం 30 దాకా, సడన్ గా కావాలన్నప్పుడు అవ్వకపోతే ఇట్స్ డిప్రెసింగ్ కదా. ఏదైనా కావాలంటే ఈ మధ్య ఏముందండి, ఆన్లైన్, జస్ట్ ద ప్రెస్ ఆఫ్ అ బటన్ యూ గెట్ న్యూ క్లోత్స్, ఎవ్రీథింగ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్, ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ దిస్. సో దట్ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. IVF ఫెయిల్ ఒకటైంది అనుకోండి, 3 to 4 IVFs can be done. And with every IVF cycle, cumulative success rate పెరుగుతుంది. సో వదిలేయకూడదు. IVF ఒకటి ఫెయిల్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఇంకోటి చేయించుకోననే మైండ్ సెట్ ఉండకూడదు. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటి, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, టైమ్ కన్స్యూమింగ్, పీపుల్ ఆర్ ఆస్కింగ్. ఆ స్ట్రెస్ వల్ల ఒకటో రెండో తర్వాత రారు మళ్ళీ. అబ్రాడ్ ఇట్స్ కవర్డ్ ఇన్ ఇన్సూరెన్స్ కాబట్టి 4-5 సైకిల్స్ చేయించుకుంటారు. ఓకే. జనరల్లీ మీరు చూసింది, సో ఎన్ని సైకిల్స్ మాక్సిమం చేశారు ఇప్పుడు దాకా? 4-5 కూడా చేసామండి. ఎందుకంటే ఆ ఎంబ్రియో తయారైన ఎంబ్రియోకి PGT, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉండే. సో అందుకనే వాళ్ళు పొద్దాక చేయించుకుని 5th సైకిల్లో ఎంబ్రియోస్ మళ్ళీ తిరిగి వేయించుకున్నారు. అండ్ దే హ్యాడ్ చిల్డ్రన్. సో పట్టుదల ఉండాలి. మనీ ఆల్సోను, మనీ సచ్ ఎ బిగ్ ఫ్యాక్టర్. ఇది ఇన్సూరెన్స్ లోకి రాదు మనకి ఇండియాలో బికాస్ ఆఫ్ ద పాపులేషన్, నోబడీ కేర్స్. సో ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అండ్ మీకు నిజంగా మీ పిల్లలు కావాలనుకుంటే పట్టుదల, మనీ, ఎఫర్ట్ ఉండాలి అంతే. సో కమింగ్ టు ఇంటర్ కోర్స్ అండ్ ఆల్, సో కపుల్ ఈ సెక్షువల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద టర్మ్ ఇంటిమసీ. సెక్షువల్ ఇంటిమసీ, సెక్షువల్ intercourse, are they both same? No, they are very different. No, intercourse is the act of sex. Okay, intercourse is the act of sex. Sexual intimacy or intimacy in general is where you're being close, the bodies are close, it's you're being intimate, there is an emotional angle to it. Intercourse is different. Intercourse could be a rape also, no? Okay, that's intercourse as well. So what should be there antaru oka couple ki?
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఇన్ ఇండియన్ కపుల్స్ అండి. పెళ్ళవంగానే ఇంటిమసీ ఉండాలి ముందు, నాట్ ఇంటర్కోర్స్. మనం వెంటనే ఇంటర్కోర్స్ యునో ఆ ఎడ్యుకేషన్ లేనందుకు ఇంటర్కోర్స్ పెద్ద ఇష్యూ అయిపోతుంది. కాబట్టి దట్ ఇంటిమసీ లేకపోయినా ఇంటర్కోర్స్ నడుస్తూ ఉంటుంది. సో ట్రూ. సో మేబీ చాలా మందికి అవేర్నెస్ లేదు, చాలా మంది ఏంటి అసలు ఎవరు మాట్లాడాలనుకోరు దీని గురించి. సో మీరు చెప్పండి, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ మీన్ కపుల్స్ in a relationship yes, it's very important. See, the general population lo kuda chustamo, but our world is this world of people who are not able to have children, are trying very hard naturally and through IVF kada. So when they come to us and they're frustrated about not having children and we ask them to have intercourse during the fertile window, అంటే ఎగ్ విడుదల అవుతుంది, మీరు ఆ టైంలోనే ఇంటర్కోర్స్ చేయాలంటే తుపాకీ పెట్టినట్టు అవుతుంది. ఓకే, ఒక గన్ కి మీ హెడ్ కి ఒక గన్ పెట్టి ఇప్పుడే చేయాలంటే చాలా కష్టం. ఫర్ ద మ్యాన్ ఇట్స్ డిఫికల్ట్, ఫర్ ద ఉమెన్ ఆల్సో ఇట్స్ డిఫికల్ట్. సో ముందు నుంచి ఇఫ్ దే కల్టివేట్ ద హ్యాబిట్, అంటే పెళ్ళైన కొత్తలోనే వాళ్ళు ఇంటిమసీ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, అలాంటప్పుడు ఇట్ డజంట్ బికమ్ అ మెకానికల్ యాక్ట్, ఓ స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్టుగా ఉండకుండా ఇట్ బికమ్స్ ఎమోషనల్ యాక్టివిటీ ఆల్సో. సో ముందు నుంచి ఒక కపుల్ షుడ్ టాక్ అబౌట్ సెక్స్. ఓకే, ఇంటర్కోర్స్ అని దాన్ని మనం మరీ మెకానికల్ టర్మ్ ఇవ్వకుండా లెట్స్ టాక్ అబౌట్ సెక్స్. లెట్స్ టాక్ అబౌట్ సెక్స్ ఇస్ అ వెరీ గుడ్ సాంగ్ ఆల్సో. ఎనీవే, so this talking and understanding what each other each of the partner likes is very important. Then what happens is it doesn't become mechanical. And ma దగ్గరకు వచ్చేసరికి when we say these are the good dates to have intercourse, they'll make the best out of it. It's very important that you do what you both of you like. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు స్విచ్ ఆన్ ఆఫ్ లాగా, సో విమెన్కి మెన్స్ని డిఫరెన్స్ ఉంటాయా? సో ఇట్స్ యాక్చువల్లీ అండి మళ్ళీ క్లినికల్ రావాలి. వీ షుడ్ నాట్ జడ్జ్ మెన్, వీ షుడ్ నాట్ జడ్జ్ విమెన్ ఆల్సో. ఓకే, దీన్ని మీరు నేచర్ లాగా చూడండి అండ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫర్ మెన్ a lot of it is visual, అంటే చూసింది. అందుకనే చూస్తారు కదా, నాకు ఈమె హీరోయిన్ ఇష్టం, నాకు పాన్ ఇష్టం, నాకు ఎనీబడి ఇన్ లిటిల్ క్లోత్స్ వాళ్ళకి ఇష్టం. ఇట్స్ బికాస్ విజువలీ దే ఆర్ అరౌజ్డ్. సో వెన్ దే కళ్ళతో చూసినప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయి. బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్ళినప్పుడు దెర్ ఇస్ బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు ఎరెక్షన్ రావడం అవన్నీ కూడా అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, నేచర్ ఓన్లీ హెస్ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ విజువల్ ఫర్ దెమ్. ఫర్ ఉమెన్ చాలా డిఫరెంట్, ఇట్స్ వెరీ డిఫరెంట్. గాడ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా హార్మోనో ఏంటో మరి విచ్ ఇస్ ప్రొజెస్ట్రాన్, ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫర్ అ ఉమెన్. ఫర్ హర్ ఇట్స్ ఎమోషనల్, ఫర్ హర్ ఇట్స్ అబౌట్ హౌ వెల్ ద మ్యాన్ హ్యాస్ ట్రీటెడ్ హర్. ఐ లవ్ యూ అన్నాడా, ఒక గిఫ్ట్ ఇచ్చాడా, ఈజ్ ఈ స్మెల్లింగ్ వెల్, ఈజ్ ఈ టాల్ అండ్ మస్క్యులర్, ఈజ్ ఈ టాకింగ్ టు యూ నైస్లీ, ఆల్ దీస్ థింగ్స్ కెన్ ఆల్సో అరౌజ్. అందుకని మీరు చూసుంటారు కొన్నిసార్లు బ్యూటిఫుల్ ఉమెన్ is going around with a not so beautiful man, and a beautiful man is not able to make his beautiful wife happy. Yes, because it's about how well you treat them as well. So emotional connect kuda undali. అమ్మాయిలకి ఆర్గాజం అనేది ఇన్ ఇంటర్కోర్స్ ఈజ్ ఫ్లీటింగ్, అంటే తొందరగా రాదు, దేనివల్ల వస్తుందో తెలీదు. సో ద మ్యాన్ హ్యాస్ టు ఫిగర్ అవుట్. ఈ హస్బెండ్ బాధ్యత అది, నా వైఫ్కి ఏమి ఇష్టం, దేనివల్ల ఆర్గాజం ఉంటుంది. అలాంటప్పుడు అమ్మాయిలకి ఆర్గాజం వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుందని లేదు, బట్ ఫర్ మెన్ ఇట్స్ లైక్ దాట్. నో, ఆర్గాజం వచ్చినప్పుడే, ఇజాక్యులేట్ బయటకు వచ్చినప్పుడే స్పర్మ్స్ బయటకు వస్తాయి అండ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫర్ ఉమెన్ ఇట్స్ నాట్ లైక్ దట్. దట్స్ వై ఇట్స్ నెవర్ గివెన్ ఇంపార్టెన్స్. సో విమెన్ కూడా అది is that play important role in relationship, like in relationships definitely, but in getting pregnancy no. అందుకని రేప్ విక్టిమ్స్ ఆల్సో గెట్ ప్రెగ్నెంట్ కదా, బట్ ఇన్ రిలేషన్షిప్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏంటంటే వెన్ అ కపుల్ గెట్స్ మ్యారీడ్, ఇట్స్ వెరీ నైస్ దట్ దే ఆర్ వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ physically if you are intimate, it could not just always end up in sex. It's about holding each other, hugging each other, sleeping with each other. That touch should always be there.
gives them a sense of reassurance ఇద్దరికి. And sex is also very important. If you are not satisfied, either of the two partners, husband అయినా ఫీమేల్ అయినా, then you are stuck in a relationship, isn't it? So ముందు నుంచే దీని గురించి మాట్లాడడం, ముందు నుంచే దీని గురించి అవేర్నెస్ ఉండడం will take your relationship longer, especially in your youth, when you are young and you know sex is an important part. Then if you are talking about it and you're happy, the relationships become stronger only. Okay, so does having multiple partners affect sexual life? Again, the way you look at it andi, అంటే కొత్తదనం పోతుందేమో, because you've had so many partners that you keep thinking, you know, this was good in that woman, this was better in that woman, and you keep comparing maybe, and the newness is not there. But ఇంకో విధంగా చూస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. This is because మనకి exposure to western culture is also there. వాళ్ళకి ఏంటంటే if sexual intimacy is not there, they don't marry. They don't want to be stuck with someone. వాళ్ళకి sexually if they are not happy, they will not be stuck with that relationship and వదిలేస్తారు వాళ్ళు. So you see how important it is. Exactly. కాబట్టి ఈ సెక్షువల్ మనకి ఇండియాలో ఇట్స్ నాట్ ద కల్చర్, బట్ నౌ డేస్ ఇట్స్ ఇంక్రీజింగ్. అండ్ హూ ఆర్ వీ టు జడ్జ్? బట్ ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ తో వచ్చే ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, సెక్షువల్ డిజీజ్. సో సేఫ్ సెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్, మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల కొత్తదనం పోవచ్చు, అంతేగాని ఇట్ డజంట్ ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్షిప్స్, ఫ్యూచర్ రిలేషన్షిప్స్ లో ఇంకా. ఓకే, సో ఎప్పుడైనా మీ దగ్గర కపుల్ వచ్చినప్పుడు సో మీరు పర్సనల్ గా మాట్లాడతారా, లైక్ విమెన్ తో మెన్ తో separately? You mean? Yeah. Yes, we do. Especially first consultation is like that. Okay. And trying to understand, because sometimes it's just about సరిగా చేయలేకపోతున్నారు అంతే, దానివల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో విడివిడిగా మాట్లాడినప్పుడు వైఫ్ విల్ టెల్ దట్ మెనీ ఇష్యూస్ అండి, ఎరెక్షన్ లేదు, ఇస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, తొందరగా ఆర్గాజం అయిపోతుంది, సో మెనీ ఇష్యూస్ దట్ వీ షుడ్ బి ఓపెన్లీ టాకింగ్ అబౌట్. సో వాళ్ళు వచ్చి, అండ్ బికాజ్ ఐమ్ అ స్ట్రేంజర్ కదా, నేను అసలు ఏముంది ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, ఫ్రెండ్స్ కి చెప్పలేరు ఈ విషయాలు, బికాజ్ ఎవ్రీబడి జడ్జెస్ యూ. సో మా దగ్గర వచ్చినప్పుడు దే కెన్ టెల్ ఎనీథింగ్ అండ్ వెళ్ళిపోవచ్చు కదా, కాబట్టి అన్నీ చెప్పుకుంటారు. సో అలాంటప్పుడు ఏం చెప్తారంటే ఇలాంటి ఇష్యూస్, అమ్మాయిలకు కూడా ఇష్యూస్ ఉంటాయి. షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్, షీ కాంట్ గివ్ మీ ద రైట్ పొజిషన్, షీఈ్ ఆల్వేస్ కోల్డ్, తనకేం నచ్చదు, ఫ్రిజిడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, తనకేం నచ్చదు, she doesn't like sex at all. So అలాంటివన్నీ కూడా they can talk about it openly. And there is only little that we can do. మేము కౌన్సిలింగ్ చేస్తాము. Sexual counseling is an entirely different this thing అండి. It has to be done by the right people. But మేము కూడా చెప్తాం what's the right thing to do, right way to do, right positions to do, and the right atmosphere, right time to have intercourse. What is very important is to do it not as an act. అదేదో పెద్ద పద్ధతిలాగా చేసుకోకపోతే సరిపోతుంది. ఓకే, సో డస్ పార్న్ ఆర్ మాస్టర్బేషన్ ఎఫెక్ట్ సెక్షువల్ లైఫ్? See, porn doesn't affect sexual life, nor does masturbation. అంటే పద్ధతి చూస్తే it doesn't affect అండి, సెక్షువల్ లైఫ్కి ఏం కాదు, బట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ రిలేషన్షిప్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ సంథింగ్ దట్ ఈస్ అరౌజింగ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ మాస్టర్బేషన్ సరిపోయింది. బట్ అదే మీరు మీ సెక్షువల్ లైఫ్లో మీ పార్ట్నర్తో తీయాలంటే అవ్వదు, బికాస్ మీరు అది చూసేది అసంభవం, అదంతా ఇస్ స్టేజ్డ్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ స్టేజ్డ్, యూనో, ఆ పొజిషన్స్ ఏంటి, యూనో ద సైజెస్ ఏంటి, అవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ స్టేజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంప్లాంట్స్, రైట్? సో దోస్ ఆర్ నాట్ రియల్. అవి రియల్ కానప్పుడు డోంట్ బ్రింగ్ ఇట్ ఇన్ టు యువర్ రిలేషన్షిప్ అండ్ స్పాయిల్ ఇట్. యూనో, యాజ్ యూ గో యూ కెన్ వర్క్ ఆన్ సెక్షువల్ ఇంటిమసీ విత్ యువర్ పార్ట్నర్. ఓకే, సో ఒకసారి ఇంటిమసీ అయినప్పుడు, సో ఐ మీన్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు ఎన్ని స్పర్మ్స్ వెజైనాకి రీచ్ అవుతాయి? Hundreds of millions. So in a semen sample 100 to 200 కూడా రావచ్చండి స్పర్మ్స్. ఇవి కొన్ని కదులుతుంటాయి, కొన్ని కదలిక ఉండవు, కొన్ని ఆకారంలో బాగుంటాయి. సో ఇలా అనుకోండి, ఒక రూమ్లో ఫుల్ స్పర్మ్స్ వేసేసారు, మీరు తలుపు ఒకటే తెరిచారు, వాట్ ఎవర్ కెన్ కమ్ అవుట్, the strongest of the men, whatever that can come out and rush towards the finish line are the strongest sperms. ఎగ్ దాకా వెళ్ళే వరకు, అంటే వజైనాలో రిలీజ్ అయినాయండి, అక్కడి నుంచి గర్భసంచికి వెళ్ళేటప్పటికి కొన్ని థౌజండ్సే ఉండిపోతాయి. అక్కడ నుంచి ట్యూబ్లోకి వెళ్ళాలి, ఎగ్ మేడం అక్కడ ఉన్నారు, ట్యూబ్లో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ట్యూబ్లోకి వెళ్ళేసరికి సమ్
few tens or hundreds are left, and then only one can attach itself to the egg. దానికి ఒక షెల్ ఉంటుంది, acrosome అంటారు, దానికి అటాచ్ అవుతుంది. ఈ ఒక్కటి అటాచ్ అయిందండి, నోబడి నోస్ వాట్ ఇట్ ఈస్ దట్ లెట్స్ దాట్ వన్ గో ఇన్సైడ్. ఏదో పర్మిషన్ లాగా ఉంటుంది. ఆ ఎగ్, ఆ స్పర్మ్ లోపలికి వెళ్ళి అల్లంగానే నో అదర్ స్పర్మ్ కెన్ గో ఇన్. ఈ షెల్ ఉందే అది హార్డ్ అయిపోతుంది. ఓన్లీ వన్ స్పర్మ్ కెన్ ఎంటర్ and the rest will all just die over there outside the shell only. Okay. ఈ లోపలికి వెళ్ళిందే అది ఫలదీకరణం చేసి డివైడ్స్ ఇంటూ. సో రియలీ ఇది అంటారే దట్స్ యు ఆర్ అ విన్నర్, యు ఆర్ అ విన్నర్, your sperm got into the egg and you are a winner. No, one sperm got into that egg, so the rest will not go in. The shell will just close. Is there any such situations అంటే రెండు స్పర్మ్స్ రెండు ఎగ్స్ ని ఫర్టిలైజ్ రెండు ఎగ్స్ ని చేయడం అండి. అంటే మీరు ఇందాక కూడా ఒకటి అన్నారు, ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అని మంత్ కి. సో మంత్ కి ఒకటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు రెండు ఎగ్స్ ఎలా ఫర్టిలైజ్ అవుతాయి? కొన్నిసార్లు కొందరిలో ఒక 1 week గ్యాప్ తర్వాత 3-4 days గ్యాప్ తర్వాత, బికాస్ LH అనే హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్ కొన్నిసార్లు ఇది LH అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా చిన్నగా ఉన్న ఎగ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి. అలాంటప్పుడు 2 eggs గెట్ ఫర్టిలైజ్డ్ బై 2 different sperms. డైజైగోటిక్ ట్విన్నింగ్ అంటారు. అందుకని మీరు కవల పిల్లల్ని చూస్తారే ఒకలాగా ఉండరు, డిఫరెంట్ ఉంటారు. కొంతమంది సేమ్ ఉంటారు. ఎలా ఉంటారు? ఒకటే ఎంబ్రియో తయారవుతుంది, అది చితికిపోతుందండి, 2 భాగాల్లోకి చితికిపోయి, అందుకని సేమ్ ఉంటారు. వాళ్ళు సేమ్ ఉంటారు కానీ వాళ్ళకి ఏమి అబ్నార్మాలిటీస్ ఉండవు. దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, కానీ సేమ్ యూ కాంట్ మేక్ అవుట్ ఇంకి ఎవరు తెలియదు. సో దట్ ఈస్ అ మోనోజైగోటిక్ ట్విన్. అచ్చా. సో ఇప్పుడు మీ దగ్గర టెస్ట్కి వస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఐవీఎఫ్కి రాగానే ఐ మీన్ మెన్ విమెన్ ఇద్దరు వస్తూ ఉంటారు. విమెన్ నార్మల్గా రియాక్ట్ అవుతారా? అంటే మెన్ ఎలా రియాక్ట్ అవుతారు? విమెన్ ఆబ్వియస్లీ నార్మల్గానే రియాక్ట్ అవుతారు. సొసైటియల్ ప్రెజర్స్ అంతా ఎక్కువగా విమెన్ మీదనే ఉంటాయి, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. సో మెన్ ఎలా రియాక్ట్ అవుతారు? సపోజ్ వాళ్ళలో ప్రాబ్లం ఉంటే? ఎగ్జాక్ట్లీ. సో డూ దే ప్లే బ్లేమ్ గేమ్ ఆర్ వాళ్ళు ఒప్పుకుంటారా? సో వాళ్ళు నార్మల్ గానే ఉంటారా? వీ కెనాట్ జనరలైజ్, బట్ లెట్ మీ టాక్ అబౌట్ కామన్ రెస్పాన్సెస్ అండి. కామన్ రెస్పాన్సెస్ చెప్తా. ఒకటే ఉండదు, రకరకాల కొందరేమో గిల్ట్ తోస్తారండి. అరే నేను ఇలా చేశాను, మై వైఫ్ పోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ హర్ ప్రెగ్నెంట్, అండ్ అందరు అడుగుతున్నారు, ఆవిడనే అడుగుతున్నారు మేడం ఫంక్షన్స్ లో, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అని వస్తారు. దోస్ ఆర్ జెన్యున్ పీపుల్, ఓకే, హూ ఆర్ ఫీలింగ్ నాట్ గిల్టీ బట్ దే వాంట్ టు వర్క్ ఆన్ ఇట్. దే ఆర్ జెన్యున్ పీపుల్. నెక్స్ట్ కమ్ యాంగ్రీ పీపుల్. వాళ్ళ ఫాల్ట్ ఉండి కూడా వాళ్ళ వైఫ్ మీద వేసి దే బీటింగ్ దెమ్. దేర్ మెనీ ఐ హావ్ సీన్. దెర్ వాజ్ అ మ్యాన్ హూ వాజ్ మిస్ట్రీటింగ్ హర్. ఆమె మీద మంత్రాలు తంత్రాలు చేసి ఏదో శ్మశానాలకు తీసుకెళ్ళి ఏంటంటో పూజలు చేపించేవాడు. హీ డెంట్ హ్యావ్ స్పర్మ్స్ బట్ హీ వాజ్ పుట్టింగ్ ద బ్లేమ్ ఆన్ హర్. సో అలాంటి వాళ్ళు ఉంటారు హూ ఆర్ యాంగ్రీ. నెక్స్ట్ ఇస్ హూ ఆర్ డిప్రెస్డ్ అండి. ఏంటంటే ద వైఫ్ ఈస్ పుట్టింగ్ ఓపెన్లీ ద బ్లేమ్ ఆన్ హిమ్. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. సో ఏ రియాక్షన్ కరెక్ట్ రాంగ్ కాదు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. యాజ్ లాంగ్ యాజ్ ద కపుల్ థింగ్స్ ఓకే లెట్స్ డూ ఇట్ టుగెదర్, మనం ఇది సార్ట్ చేద్దాం అనుకుంటే అవుతుందండి. నీ తప్పు నా తప్పు అనుకునేసరికి దీనికి సొల్యూషన్ బికమ్స్ వెరీ లాంగ్ అండ్ పెయిన్ఫుల్. నిజంగానే. సో మనం ఉమెన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైనా ఎమోషనల్ థింగ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వీ టాక్ అబౌట్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఆల్సో. సో ఎమోషనల్గా లో అవుతూ ఉంటాం. విమెన్ నీడ్ అప్రిషియేషన్, విమెన్ నీడ్ వ్యాలిడేషన్ అని చెప్పి. డస్ మెన్ ఆల్సో నీడ్ వ్యాలిడేషన్? They do need validation. Definitely they need validation, especially during IVF. Since you have brought up the wonderful topic of IVF and mental health around IVF, especially with IVF only. Now imagine, put yourself in a man's shoes, okay? You are a man. We can't think like that, right? But we should. Your wife is getting injections every day. పొట్ట నిండా పొడుస్తున్నారు, ఇస్తున్నారు, మార్క్స్ వస్తున్నాయి, షీఈస్ హ్యావింగ్ మూడ్ స్వింగ్స్, పెయిన్స్, ఎవ్రీథింగ్. నీడ్లేసి ఎగ్స్ బయటికి తీశారు. హీఈస్ అ మ్యూట్ స్పెక్టేటర్. ఆయన చూస్తున్నాడు పక్కన నుంచి. యూ కెన్ డూ నథింగ్. బట్ ఇమాజిన్ ద ఎమోషనల్ టర్మోయిల్. ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. దట్ ఛాన్స్ ఇస్తే నేను ఇంజెక్షన్స్ వేయించుకుంటాను, నేను ఎగ్స్ ఇస్తాను. ఈ డజంట్ హ్యావ్ కదా. I've had కాదు, 90% of the men that come are feeling very bad. So they also need validation. They also need emotional support. They need a holding hand, that it's okay, emotionally మీరు బాగుండండి, give support to your wife, that's all. Okay.
సో మీరు ఐవీఎఫ్ కపుల్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే అండి, చూస్ ద రైట్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ ద రైట్ ప్లేస్ సో దట్ యువర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఈజ్ అట్ ద మోస్ట్. నేను 100 అనలేదు కదా ఇందాక కూడా, 100 ఎక్కడ లేదు ప్రపంచంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ పీపుల్ కమ్ అండ్ ఆస్క్. ఇది మీ వీడియో ద్వారా అందరికీ తెలియాలి దట్ 100% సక్సెస్ రేట్ ఎక్కడ లేదు. మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఏజ్ తక్కువ ఉన్న కొందరికి రాదే అడుగుతారే, మళ్ళీ దాంట్లో ఎగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, స్పర్మ్ ఫ్యాక్టర్ ఉంటుంది, యూట్రస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఓకే, సో దట్ సక్సెస్ రేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు కాస్ట్ అదంతా pay attention to the fact that you're going to be spending a lot of money. And also సక్సెస్ రేట్ కన్నా మెంటల్ హెల్త్ కొంచెం బాగా చేసుకోండి. వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు దిస్, కొంచెం ఫైనాన్షియలీ బాగుండాలి, కొంచెం ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండాలి. ఆల్సో చూజింగ్ ద రైట్ ప్లేస్ అండ్ దెన్ గెటింగ్ ద రైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. 30 కన్నా తక్కువ ఉంటే 2-3 ఫెయిల్ అయినా పర్లేదు. 30 కన్నా ఎక్కువ ఉంటే 2 ఫెయిల్ అవ్వగానే థింక్ అబౌట్ ఎగ్ డోనర్. 30 కాదు 40s ఎగ్ డోనర్ గురించి ఆలోచించండి, స్పర్మ్ డోనర్ గురించి ఆలోచించండి. అగైన్ నో ఫోర్సింగ్ అండి, దీస్ ఆర్ ఆల్ అవర్ ఓన్ పర్సనల్ చాయిసెస్. సో ఈ అవేర్నెస్ ఉండాలి, రీడింగ్ అబౌట్ ఇట్, గెటింగ్ ఆన్సర్స్. మీ డాక్టర్ దగ్గర కూర్చోండి, దీని గురించి డిస్కస్ చేయడము, మెంటల్ హెల్త్ బాగుండడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి చేస్తే అండి ఐవీఎఫ్లో సక్సెస్ వచ్చినా రాకపోయినా తట్టుకునే బలం ఉండాలి మెయిన్గా. సో that's very important in IVF. ఓకే, సో కమింగ్ టు నార్మల్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? సో ఫర్ హూ వాంట్స్ టు గెట్ నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు మీరు? సో కొత్తగా పెళ్ళైన వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి పెళ్ళయింది 1 year దాకా, ఇఫ్ దే హ్యావ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అండ్ దే నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్, దెన్ దే షుడ్ కమ్ టు షో దెమ్ సెల్స్. షో అంటే ఊరికి టెస్ట్లో అన్ని చేయించుకుంటాం. 1 year అండి. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, 35 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 6 months ట్రై చేయాలి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. అన్ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? కాంట్రసెప్టివ్ పిల్స్ ఉండకూడదు, కాండమ్స్ ఉండకూడదు. ఓకే, సో నా సలహా ఏంటంటే ఈ టైం అయితే తప్పకుండా ట్రై చేయండి. డోంట్ కమ్ రషింగ్. 3 months to 4 monthsలో వస్తారు. దట్ మీ ఇంట్లో ప్రెషర్ ఉంది, మా వాళ్ళకి 1 monthలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. డోంట్ గో బై దాట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ సెడ్ దట్ 1 year వరకు ట్రై చేయాలి. అదంతా అవ్వకపోతే దెన్ యూ కమ్ ఫర్ కన్సల్టేషన్. ఆ 1 yearలో ఆర్ ఈవెన్ బిఫోర్, ఇది సడన్గా పెళ్ళైనప్పుడే యూ షుడ్ నాట్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. ముందు నుంచే ఈటింగ్ హ్యాబిట్స్ బాగుండాలి, ఎక్సర్సైజ్ బాగుండాలి, డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. ఈటింగ్ హ్యాబిట్స్లో మళ్ళీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. సో దట్ హోల్సమ్ న్యూట్రిషన్ ఉంటే మీకు వెన్ యూ గెట్ మ్యారీడ్ అండ్ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ early 30s, late 30s and you decide to have a child, your chance is more. So my advice to newly married couple is most important, work on yourself first. So your health is very important. Work on your health. Work on your relationship first. Don't be in a hurry. పిల్లలు వచ్చాక కాదు రిలేషన్షిప్, పిల్లలకు ముందు మీరిద్దరు స్ట్రాంగ్ ఉండాలి. బికాస్ కిడ్స్ గో అవే ఫర్ ఎడ్యుకేషన్ లైక్ ఐ సెడ్, దెన్ యువర్ రిలేషన్షిప్ అప్పుడు స్టార్ట్ చేయలేరు. మీరు ముందు నుంచి స్ట్రాంగ్ ఉంటే దెన్ కిడ్స్ వచ్చినా రాకపోయినా ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ స్ట్రాంగ్. ద సెకండ్ వన్. థర్డ్ వన్, మై అడ్వైజ్ ఇస్ టు హ్యావ్ గుడ్ ఫిజికల్ ఇంటిమసీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సెక్షువల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని దులిపేయకండి, దాని గురించి మాట్లాడకుండా ఉండకండి. ఎవరితో మాట్లాడకపోయినా పర్లేదు, బట్ ఒకరితో మాట్లాడుకోవాలి. హస్బెండ్ వైఫ్ అట్లీస్ట్ షుడ్ టాక్. సో ఇఫ్ యూ డోంట్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, ఇట్స్ ఓకే, బట్ టాక్ టు యువర్ పార్ట్నర్. ఇట్ ఈస్ వాట్ యూ లైక్, ఆర్ యూ ఆస్క్ యువర్ పార్ట్నర్ వాట్ యూ లైక్. నీకేమి ఇష్టం, నీకేం చేస్తే ఇష్టం, నీకు ఎక్కడ ముట్టుకుంటే ఇష్టం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిజికల్ ఇంటిమసీ ఉండాలి. అండ్ ద నెక్స్ట్ ఇస్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. మై పర్సనల్ అడ్వైస్ ఇస్ టు ఫినిష్ ఇట్ బిఫోర్ 30, సో దాట్ దెన్ యూ కెన్ గెట్ ఆన్ హెడ్ ఆన్ ఇన్ యువర్ ప్రొఫెషన్. ఇంకా దానికి మిమ్మల్ని ఏం ఆపకుండా ఉంటుంది. బట్ ఇట్స్ అప్ టు యూ. మీ పరిస్థితులు మీవి. సో ఐ కాంట్ ఫోర్స్ మై విషెస్. సో ట్రూ. కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అడుగుతాను. సో యూ టెల్ మీ వాట్ ఈస్ మిత్ అండ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్. సో women with regular periods do not have fertility issues. No, that's a myth. It's not true. Women ఎక్కువగా ఇన్ఫర్టైల్ ఉన్నారు మెన్ కన్నా కూడా. Is it true? No, it's not. Equal numbers ఉన్నారు. 40% is now male female factors. Okay.
సో ఐవీఎఫ్ ఇంక్రీజెస్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ అబార్షన్స్. నో, నాట్ ఎట్ ఆల్. బట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళ ఎగ్స్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్ ఉంటాయి కాబట్టి మిస్క్యారేజెస్, అబార్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సెక్స్ పొజిషన్స్ వల్ల కన్సీవింగ్ ఫ్యాక్టర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. పొజిషన్స్ వల్ల కాదు, బట్ యువర్ హ్యాబిట్స్ వల్ల అవుతాయి. ఆఫ్టర్ ఇంటర్ కోర్స్, ఆఫ్టర్ సెక్స్, ఇఫ్ యూర్ గోయింగ్ ఇన్ వాషింగ్ వాటర్ అండ్ సోప్ వల్ల స్పర్మ్స్ చచ్చిపోతాయి. దాంతో సక్సెస్ రేట్ తక్కువ అవుతుంది. సో పొజిషన్స్ వల్ల ఏం కాదు. ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ సక్సెస్ రేట్. ఇట్స్ మిత్. ఇట్స్ మిత్. సో వన్ మోర్ థింగ్, సైజ్ మ్యాటర్స్? లేదండి, సైజ్ డస్ నాట్ మ్యాటర్. ఇట్స్ ద Is a myth or ఇజాక్యులేట్. ఇట్స్ అ మిత్. ద ఇజాక్యులేట్ మ్యాటర్స్. అంటే వీర్యంలో కణాలు ఎలా ఉన్నాయి, దట్ మ్యాటర్స్. అంతేగాని వీర్యం వస్తుందా లేదా అనేది ఇట్ మ్యాటర్స్, కానీ ఇట్ డజంట్ మ్యాటర్. లైక్ వైజ్ ఇన్ ద ఉమెన్ ఆల్సో ఆర్గాజం డజంట్ మ్యాటర్. యూట్రస్ బాగుందా, గర్భసంచి బాగుందా లేదా, అక్కడ ఎగ్ ఓవ్యులేట్ అయిందా లేదా, దట్ మ్యాటర్స్. సో ఫర్ అ మ్యాన్ సైజ్ డస్ నాట్ మ్యాటర్. ఫర్ అ ఉమెన్ ఆర్గాజం డస్ మ్యాటర్. బట్ అంటే గర్భసంచి, యూట్రస్, అదే గర్భసంచి అంటే యూట్రస్, దాని ట్యూబ్స్, అండం విడుదల అవుతుందా లేదా, ఇవన్నీ మ్యాటర్స్. హెవీ పీరియడ్స్ వస్తే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అంటూ ఉంటారు. కాదండి, తప్పు, మిత్. సో వాళ్ళు ఫర్టైల్ అయి ఉండొచ్చు ఈవెన్ దో దే కెన్ ఎస్. heavily bleeding. Okay. Yeah, one can have pregnancy even if they are 40 years. Of course they can Healthy have pregnancy. pregnancy. Healthy అనేది is doubtful because 40 తర్వాత చెప్పాను కదా, లేట్ 30s తర్వాత క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అవుతాయి. ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు తప్పకుండా. బట్ వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ ఆల్సో చాలా మటుకు టెస్ట్స్ వచ్చాయి. ట్రిపుల్ మార్కర్స్ అని, క్వాడ్రుపుల్ మార్కర్స్ అని, ఆమ్నియోసెంటిసిస్ అని, పుట్టబోయే బేబీలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయనేది చూడడం ఇప్పుడు కొంచెం ఈజీ అయింది కదా. సో దే క్యాన్ గెట్ ప్రెగ్నెంట్ న్యాచురలీ ఆల్సో. STI transmits through oral sex. It does. You're saying sexually transmitted infections. Yes, oral sex also, because HIV also can be transferred to that, because if you have cuts in your mouth, you are transferring kada. It's all what transfer of fluids kada. So నోట్లో ఉన్న కట్స్ గిట్స్ ఉంటే కూడా HIV and all that can be sexually transmitted infections can be transferred. Okay. So మీరు IVF గురించి or anything if you want to tell about anything మీరు డిస్కస్ చేయొచ్చు, మీరు చెప్పచ్చు మా హిట్ టీవీ ప్రేక్షకులకి. ఐవీఎఫ్ గురించి మెయిన్గా ఏంటంటే మంచి టెక్నాలజీ అండి. అంటే మనము ఇది పేషెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను, మనము ఆ పాత స్విచ్ ఉన్న బటన్స్ ఉన్న ఫోన్ వాడట్లేదు కదా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం. బికాస్ వీ మూవ్ విత్ టెక్నాలజీ, వీ మూవ్ విత్ టైమ్స్. అలానే ఐవీఎఫ్ కూడా పిల్లలు కాని వాళ్ళకి చాలా మంచి టెక్నాలజీ. ఎస్పెషలీ వీర్యంలో కణాలు రావట్లేదు అనుకోండి, అజూస్పర్మియా ఉన్నారు, టీసా చేసి అంటే టెస్టెస్ నుంచే స్పర్మ్స్ తీసి చేయడం అనేది ఒక మంచి టెక్నాలజీ. సో ఐవీఎఫ్ ఒక టెక్నాలజీ కరెక్ట్ ఏజ్లో వాడుకుంటే మీకు పిల్లలు పుట్టే అవకాశం అన్న ఉంటుంది. లేట్గా వచ్చారనుకోండి, అన్నీ అయిపోయాక అంటే అండాలు లేవు, కణాలు లేవు, ఏజ్ అయిపోయింది, అప్పుడు ఐవీఎఫ్ కూడా మీకు పనికిరాదు. సో ఐవీఎఫ్ అంటే భయపడకండి. డెఫినెట్గా కాస్ట్ ఫ్యాక్టర్ ఉంది, డెఫినెట్గా టైం ఫ్యాక్టర్ ఉంది. బట్ కనీసం ఒక 1.5 months మీరు తీయగలిగితే, అంటే నెల ఇంకొక 2 months తీయగలిగితే మీకు ఈ ప్రొసీజర్ మొత్తం అయిపోతుంది. అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా మీ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నిటికన్నా ముందు ట్రీట్మెంట్కి వచ్చేద్దామనే కుతూహలం కూడా ఉండకూడదు. చాలామంది పెళ్ళైన 3-4 monthsకే వచ్చేస్తుంటారు. అది చేయకండి. ఎందుకంటే ఒక 1 year పాటు ట్రై చేసిన తర్వాతనే మీరు ఈ ట్రీట్మెంట్లోకి రావాలి. ఇవన్నిటికన్నా అగైన్ ముందు ఫిజికల్ ఇంటిమసీ, మీ క్లోజ్నెస్ మీద, భార్యాభర్తలు ఎమోషనల్గా క్లోజ్ అవ్వండి, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి. బికాజ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ జర్నీ ఈజీ కాదు. పొద్దాక రమ్మంటారు, స్కాన్స్ చేయమంటారు, అండం విడుదలవ్వదు, సక్సెస్ అవ్వదు, ఈ సైకిల్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ ట్రై చేయమంటారు, మీరు ఇద్దరు కలిసి ఉండలేకపోతారు, ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, గొడవలు ఎక్కువ అవుతాయి. సో మీ రిలేషన్షిప్ బాగుందనుకోండి, ఈ అండర్స్టాండింగ్తో పాటు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా మంచిది. పేషెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాం, ఏదో షాపింగ్కి వెళ్ళినట్టు రండి, ఏదో సినిమాకి వెళ్ళినట్టు రండి, అంతేగాని దీన్ని ఒక ఎజెండా, ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేయకండి. పిల్లలు పుడతారు, టెక్నాలజీ ఉంది, కానీ మీరు స్ట్రెస్ తీసుకుంటే ఇంకా వెనకాడుతుంది. స్ట్రెస్ వల్ల కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో ముందు రిలేషన్షిప్స్, నెక్స్ట్ పిల్లలు, అండ్ దెన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చాలా థింగ్స్ గురించి డిస్కస్ చేసాం, మేబీ ప్రీవియస్లీ ఎప్పుడు డిస్కస్ చేయలేదు. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ గేవ్ టుడే. అండ్ అలాగే ఈ పాడ్కాస్ట్ చూసి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వాలి, లైక్
పేషెంట్స్ ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే హౌ దే కెన్ అప్రోచ్ యూ? We are consulting through Ziva Fertility Centers అండి. సనత్ నగర్ మణికొండలో మా సెంటర్స్ ఉన్నాయి. అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. IVF, IUI, సరోగేసీ, డోనర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ అకార్డింగ్ టు ద లా అండ్ దే కెన్ కన్సల్ట్ us over there. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much for calling in. Thank you. సో చూసారు కదా, ఇది వాటి మన పాడ్కాస్ట్. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే ఫీలింగ్ అయితే నాకుంది. తప్పకుండా ఈ పాడ్కాస్ట్, ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో నిజంగానే ఇక్కడ మాట్లాడని కంటెంట్, ఎక్కడ విననిది, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ పర్టికులర్ వీడియోలో. మీకు కూడా ఇంకా ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయాలని మీకు అనిపించినా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆ పర్టికులర్ టాపిక్ గురించి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని దాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.